ఈ కార్యక్రమం ఈ ప్రదేశంలో పెట్టడానికి ముఖ్య కారణం నా అన్నప్రసన్న నుంచి మా కుటుంబంలో ఏ విషయమైనా సరే, ఏ విశేషమైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీలో చేరడానికి ఒక గొప్ప సంఘటనగా గుర్తించి మా కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టడానికి కోరాం. వెంకటేశ్వర స్వామి ముందు జరగాలని దానికి అంగీకరించి ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మన వైసీపీ పార్టీ నేతలకి, వైఎస్ఆర్ సైన్యానికి, ముఖ్యంగా విద్యాధరరావు గారి అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారములు. నాన్నగారు కోటగిరి విద్యాధరరావు గారు 1983లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారి గాల్లో ఇండిపెండెంట్ గా మీరు గెలిపించారు. ఆ తర్వాత ఓటమి లేకుండా 5 సార్లు మళ్లీ మీరందరూ గెలిపించారు. అయితే 2004లో మొట్టమొదటిసారి ఆయన ఓడిపోయారు. కానీ వైఎస్ఆర్ గెలిచారని ఆనందించారు. ఆ రోజు ఆయన సిగ్గుపడలేదు. వైఎస్ఆర్ గెలిచారని ఆనందించారు. ఒక గొప్ప వ్యక్తి పరిపాలించబోతున్నారని ఆనందించారు. ఒక గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆనందించారు. ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరి మధ్యలో గొప్ప అనుబంధం ఉండేది. మీ అందరికీ తెలుసో తెలియదో. ఒకరినొకరిని ఎంతో అభిమానించుకునేవారు. ఆయనతో కలవాలని కలిసి పనిచేయాలని ఎన్నో సందర్భాలుగా అనుకునేవారు. ఆయన ఎలక్షన్ ఓడిపోయినా కూడా మీ అందరికీ తెలుసు, మన పశ్చిమ గోదావరి ప్రజలతో రాత్రింబగలు చివరి వరకు పనిచేశారు విద్యాధరరావు గారు. 2013లో ఆయన కాలం చేసే ముందు నాతో మాట్లాడుతూ, ఇక నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నా తర్వాత నువ్వు కొనసాగదీయాలి ఇదే బాటలో అని చెప్తూ, నువ్వు ఏ పార్టీ అయినా చేరినా నాకు ఇబ్బంది లేదు, కానీ నాది ఒక సలహా, ఒక సూచన, నువ్వు వినాలి, మీరందరూ వినాలి, తెలుగుదేశం మాత్రం చేరొద్దని చెప్పారు ఆ రోజు నాకు. నేను ఆయన ఆ పార్టీలో 25 సంవత్సరాలున్నా ఎప్పుడు కూడా అది మనది అని భావం కలిగించలేకపోయారు ఆ పార్టీ పెద్దలు. అదే రోజు నన్ను ఇంకొక సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు చేరాలి అని సూచించారు. అంత చిన్న వయసులో వైఎస్ఆర్సీ అని ఒక బలమైన పార్టీ, ఒక బలమైన సంస్థని స్థాపించి నడిపిస్తున్నారు. నువ్వు తనతో కలవాలి అని 2013లోనే నాకు సలహా ఇచ్చారు. ఈ రోజు మీ అందరి ముందు జగన్మోహన్ రెడ్డి గారితో చేరడం అది విద్యాధరరావు గారి కాలాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం మాట్లాడుకోవాలి మనం. ఆయనకి జీవిత అనుభవం, రాజకీయ అనుభవం, మొత్తం అనుభవం కూడా ప్రతి ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడానికి మనని ఎలా మభ్య పెట్టాలని వాడుతున్నారు.
ఎవరెవరిని ముందు పెట్టి ఎలక్షన్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు. ఏ బిస్కెట్ ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. అంతేగాని పరిపాలన మీద దృష్టి, ప్రజాక్షేమం మీద ఇంత కూడా ఆలోచన లేదు, దృష్టి పెట్టలేకపోతున్నారు. నాన్నగారు అంటూ ఉండేవారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా 89 నుంచి 94 వరకు ఆయన చేసిన తర్వాత పరిపాలన అంటే ఒక పూర్తి పట్టు, నాయకత్వం మీద అవగాహన ఆయనకి పూర్తిగా కలిగినాయి అని చెప్తూ ఉండేవారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అది సాధించారు. నాకు పూర్తి నమ్మకం, ఇక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి సిద్ధం. ఇక నా వరకు వస్తే, మీలో చాలా మందికి నా గురించి తెలియకపోవచ్చు. నేను నూజివీడులో పుట్టాను. నా స్వగ్రామం ఇక్కడే తూర్పువెల్లి 5 కిలోమీటర్ల చింతలపూడి తాలూకాలో. నేనిప్పుడు ఏలూరులో నివసిస్తున్నాను. దాదాపు 12 ఏళ్లుగా నాన్నగారికి రాజకీయంలో సహాయం చేస్తూ 3-4 ఎలక్షన్లు చేశాను. 2-3 నియోజకవర్గాల్లో తిరిగాను. పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి. ఎన్నో సంబంధాలు ఏర్పడినాయి. గత 12 ఏళ్లుగా నాకు పరిచయమైన ఏ వ్యక్తి దూరం చేసుకోలేదు. నేను మీ అందరికీ చెప్పాలి, మామూలుగా మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూస్తే కోపం ఉంటది, కోపడతారు అని అనుకోవచ్చు. నాకు కోపం లేదు, ఓర్పు ఉంది, సహనం ఉంది, హంగు ఆర్భాటం లేదు. మీరెప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. యువకులారా, మీరు మేనిఫెస్టోలు చూసి మోసపోవద్దు. మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ఇక నేను సిద్ధం. ఒక బలమైన నాయకత్వం, ముఖ్యమంత్రిగా ఒక బలమైన నాయకత్వం ఎలా ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు మనకు చూపించారు. ఆ రోజు ఏ పథకం పెట్టినా ప్రతి మనిషికి చేరాలని ఏ పథకం పెట్టినా పెట్టారు. మీ అందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు ఆయన నిర్మించారు. మనకి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారు, పోలవరం గురించి ఆలోచించలేదు. ఇదే ముఖ్యమంత్రి 9 ఏళ్లు పరిపాలించారు ఢిల్లీ నాయకత్వంతో, అలయన్స్ తో. అయినా పోలవరం గుర్తులేదు. మనందరం మళ్లీ గుర్తు చేసుకోవాలి. ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు వ్యవసాయం శుద్ధ దండగా అని చెప్పారు. మీరు మర్చిపోకూడదు ఈ మాటలు, మీరు మర్చిపోకూడదు. వ్యవసాయం శుద్ధ దండగాన్ని చెప్పారు. ఈ రోజు ఎన్నెన్నో కవర్లు చెప్తున్నారు. మనం ఢిల్లీ నాయకుల్ని ముక్కు పిండి పని చేయించుకోవాలంటే ఒక బలమైన నాయకుడు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారుంటే ముక్కు పిండి మనం రావాల్సింది రాబడతారు ఢిల్లీ నుంచి. రాష్ట్ర విభజన జరిగింది, మనందరం బాధపడ్డాం. అందరికీ కోపం వచ్చింది. కాంగ్రెస్ దానికి కారకులని గుర్తించి మొన్న ఎలక్షన్లో మొదటి ముద్దాయి కింద నామ రూపాలు లేకుండా చేశాం. ఈ వంతు రెండో ముద్దాయిది, 2 కళ్ల సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది. ఈసారి తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలోకి. ఇక ఏలూరు పార్లమెంటుకి 2-3 సమస్యలున్నాయి. కొల్లేరు సమస్య, కొల్లేరు ప్రజలకి న్యాయం జరగాలి. దూరదృష్టితో
వారికి మనం ఏమన్నా చేయగలగాలి. నేను ప్రతి ఊరు తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి, ఈ లంక గ్రామాలు ఉంగుటూరు, కైకలూరు, మన దెందులూరులో ఉన్నాయి. నేను పర్సనల్ గా అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో నేను ఒక రికమెండేషన్, ఒక పేపర్ కింద తయారు చేసి ఇవ్వదలుచుకున్నాను. ఇంకోటి, మన ఏలూరు పట్నం కార్పొరేషన్ అయ్యింది. కానీ ఈ రోజుకి ప్రతి వస్తువుకి మనందరం విజయవాడ వెళ్ళి కొనుక్కుంటున్నాం. సిగ్గుచేటు. ప్రతి వస్తువుకి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళి కొనుక్కుంటున్నాం. ఏలూరుకి జీవం పొయ్యాలి, ఏలూరు ఎకానమీకి జీవం పొయ్యాలి. మనం రాజధానికి అతి సమీపంలో ఉన్నాం. గంట దూరం, రోజుకి 10 ట్రైన్లు ఉంటాయి, గంటకి ఒక ట్రైన్ ఉంటుంది. మీ అందరి తరఫున నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాను. మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఏలూరు పట్టణంకి రాజధానిలో కలిపి కనీసం 1000 మంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెంటనే స్థాపించాలి ఏలూరులో అని. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ టైం ఈ మధ్యన కలిసినప్పుడు నాతో ఒకే ఒక మాట అన్నారు. శ్రీధర్, నువ్వు నాతో మన ముందు 25 ఏళ్లు కలిసి ఉంటాం, మన ప్రజల్ని చిరునవ్వు తెచ్చే వరకు పనిచేద్దామని చెప్పారు. నేను గత 15 రోజులుగా ఇక్కడ ప్రతి కైకలూరులో తిరిగాను, నూజువీడులో తిరిగాను, దెందులూరులో తిరిగాను, ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరిగాను. మన జిల్లా నాయకుడు ఆల్ నాని గారు నాకు ఎంతో సహాయపడుతున్నారు ప్రతిరోజు కూడా. ఆయనతో పాటు మా కన్వీనర్లు బాలరాజు గారు, దయాల్ నవీన్ గారు, మన డిఎన్ఆర్ గారు కైకలూరు కన్వీనర్, ప్రతాప్ నాయన నూజువీడు, వాసుబాబు ఉంగుటూరు, రామచంద్రరావు గారు దెందులూరు, ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఒక కుటుంబ వ్యక్తిగా నన్ను ఆహ్వానించారు. వీరందరితో పాటు మన సుభాష్ చంద్రబోస్ గారు ఈస్ట్ గోదావరి, నాకు రాజకీయం కొత్తైనా నా పక్కనే ఉంటూ సలహాలు ఇస్తూ నన్ను ఎంతో పై ఎత్తున అభిమానంగా ఆహ్వానించారు ఈ పార్టీలోకి. నాన్నగారు ఈ రోజు ఉంటే చూసి గర్వపడేవారు, ఆయనకి లేనిది నాకు దక్కిందని గర్వపడేవారు, మనం రావాల్సిన పార్టీలోకి వచ్చామని గర్వపడేవారు, తిరిగి ఇంటికి వచ్చినట్టు గర్వపడేవారు. ఇక మనందరం కలుస్తున్నాం. నేను ఇంకా కట్టా సుబ్బారావు తోటి ఏలూరులో గత 30 సంవత్సరాలుగా మా ఇల్లు ఉంది, అక్కడే ఉంటున్నాను. మనందరం కలుస్తున్నాం. ఎప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు కష్టపడుతున్నాం. దానికి మన వెంకటేశ్వర స్వామి దీవెనలున్నాయి, కోటగిరి విద్యాధరరావు గారి దీవెనలున్నాయి, రాజశేఖర్ రెడ్డి గారి దీవెనలున్నాయి. ఇక నేను మీతోనే ఉంటాను. నన్ను ఒక కుటుంబ సభ్యుల్లాగా తీసుకున్నారు. నా కుటుంబాన్ని నేను గెలిపించుకుంటానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.